హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ఆర్ ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం బెండకాయ సూప్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుందాము. కర్రీకి సరిపోను కూడా ఆయిల్ నేను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడెక్కాక దీంట్లో కొద్దిగా మినపప్పు, అలాగే కొద్దిగా ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా దీంట్లో యాడ్ చేసుకొని నూనెలో మంచిగా వేపుకుందాము. ఇవి ఎర్ర అయ్యాక దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని కొద్దిగా మిర్చి కూడా వేసుకుంటున్నాను. దీంట్లో ఉల్లాకను కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని మంచిగా మనం నూనెలో వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఈ అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం నూనెలో వేపుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను ఈ ఆయిల్లో వేసుకుందాము. ఒకసారి మనం అడుగు నుంచి మంచిగా కలుపుకోవాలి. మన అల్లం పేస్ట్ అనేది వేసుకున్నాం కాబట్టి అడుగు అంటుతూ ఉంటుంది ఫ్రెండ్స్, కాబట్టి మనం కలుపుకుంటూ ఉండాలి. మనం మూత పెట్టుకొని ఒక 5 minutes దీన్ని కుక్ చేసుకుందాము. చూడండి, దీంట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పును కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. కారం అనేది ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని మనం ఒకసారి అడుగు నుంచి కలుపుకొని ఒక 5 minutes కుక్ చేసుకుందాం మూత పెట్టేసుకొని. ఇప్పుడు ఇలా వేగిన బెండకాయ ముక్కలలో నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకు చింతపండు పులుసు అనేది పులుపు తగ్గట్టు మనం యాడ్ చేసుకోవాలి. ఒకవేళ సూప్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం మనకు వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ పోసుకోవాలి. ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాం. ఒక 3 minutes హై ఫ్లేమ్లో మనకి ఇలా మసలాక ఈ సూప్లో మనం ఒక టేబుల్ స్పూన్ నేను ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బెండకాయ సూప్ అనేది కొంచెం దగ్గరికి అయ్యేంతవరకు నేను ఒక 5 minutes లో ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మనకు కావాల్సిన వేడి వేడి బెండకాయ సూప్ కర్రీ రెడీ ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.